హలో గైస్, వెల్కమ్ టు కేటన్ ఫెయిన్ యూట్యూబ్ ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది అంటే ఎగ్జామ్స్ వల్ల. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయింది, అండ్ డే టు డే అప్డేట్ వస్తుంది. అలాగే ఈరోజు టాపిక్ ద యూనివర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదే స్టార్. ఈ ఆకాశం చూస్తే నార్మల్గానే ఉంది, కాసేపు తర్వాత చీకటి అవుతుంది, అప్పుడు స్టార్స్ కనబడితే అప్పుడు వరకు ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది టాపిక్. సో చివరి వరకు చూడండి. హలో గైస్, నిన్న వర్షం కాలం వల్ల వీడియో చేయడానికి అవ్వలేదు. సో ఇప్పుడు స్కై అంతా క్లీన్గా ఉంది, మొత్తం స్టార్స్ అన్నీ బాగా కనబడుతున్నాయి. చాలామందికి ఈ విషయం తెలీదు, ఆకాశంలో చూస్తే మొత్తానికి స్టార్సే కనబడతాయి, కానీ అవన్నీ స్టార్స్ కాదు, 20 ప్లానెట్స్లో ఉంటాయి. ఇవి మన కరెక్ట్గా పైన చూస్తే అక్కడ జూపిటర్ చుట్టూ మిగతా స్టార్స్ ఉన్నాయి. అదే మీకు ఎల్లో కలర్ డాట్ ఉందో అది జూపిటర్, మిగతా దాంతో పక్కన ఉన్నాయి అన్ని స్టార్సే. ప్లానెట్స్ లైట్ని ఫోకస్గా వేస్తుంది, అంటే ఎక్కడ కూడా మెరుస్తూ ఉండదు, జస్ట్ కాన్స్టెంట్ లైటే వస్తుంది. అది ప్లానెట్ ఏదంటే మెరుస్తూ ఉంటుందో స్టాటిక్ ఎఫెక్ట్ అలా వస్తుందో అది స్టార్. ఇవి ఇచ్చేది కరెక్ట్ కింద ఎదుక బ్లూ స్టార్ ఉంది పద్ధతి, అది మెరుస్తూ ఉంటుంది. సో ఇలా మన ఆకాశంలో ఈ డిఫరెన్స్ పెట్టి మన ఏది స్టార్ ఏది ప్లానెట్ తెలుస్తుంది. ఎందుకు స్టార్ గ్లోయింగ్ అవుతుంది అంటే మెరుస్తూ ఎందుకంటే మన కరెక్ట్గా స్టార్ లైట్ 10,000 years దూరం నుంచి వస్తుంది. ఆ స్టార్ లైట్ మీకు తెలిసి ఉంటుంది, లైట్ స్పీడ్ ఎంత ఉంటుంది కాబట్టి ఎండగట్లో షార్ట్ వీడియో ఉంటుంది, అది పక్కన అది చూసుకుని ఇప్పుడు మాత్రం చెప్పే అవకాశం లేదు. సో అలా లైట్ వచ్చినప్పుడు మధ్యలో చాలా ఆబ్జెక్ట్స్ దాటి మన దగ్గర రావాలి. ఎగ్జాంపుల్ మన సోలార్ సిస్టంలోనే చాలా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అర్థంగా, సో అవన్నీ దాటుకోవాలి. అలాగే అవి చాలా దూరంగా ఉంటాయి, 1000 light years దూరంలో ఉంటుంది. సో అక్కడ నుంచి లైట్ మన దగ్గర రావడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే అవి మనకి. అలాగే ఇంకో రీజన్ వచ్చేసి ఓజోన్ లేయర్ వల్ల అది స్టాటిక్ ఎఫెక్ట్ గ్రూ అవుతుంది. సో ఇలా మనకి ఆ స్టార్ అలా మెరుస్తుంటుంది. కాకపోతే ప్లానెట్ ఎందుకు మెరుస్తుందంటే అది ఒక రిఫ్రాక్షన్, అంటే ఒక అద్దాన్ని మీద లేజర్ లైట్ వేసి ఎలా ఉంటుంది చూడు, కాన్స్టాంట్గా వస్తుంది, ఒరిజినల్ లైట్ కాదు కాబట్టి కొంచెం అది రిఫ్లెక్ట్ చేస్తుంది మన సన్లైట్ని. సో అవి కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి మన మూన్ కూడా అదే మెటల్ యూజ్ చేస్తుంది. కాబట్టి మీకు మూన్ గురించి కావాలంటే ఎండ్ కాస్ట్లో వీడియో ఉంటుంది, అది పడతాను. ఓకే, ఇప్పుడు మనం చూసే ఆకాశంలో అన్ని స్టార్స్ ఈ లోపుకి చచ్చిపోయి ఉంటాయి, ఎందుకంటే అది చాలా లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఆ లైట్ మన దగ్గర రావడానికి 10,000 years లైట్ ఇయర్ దూరం పెడతాం వల్ల మనకి అలా కనబడుతుంది. ఈ లోపు ఆ స్టార్ ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉంటుంది, హైడ్రోజన్ అయిపోయిన తర్వాత మాత్రమే కనబడుతుంది స్టార్స్. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని స్టార్స్ కూడా హై టెంపరేచర్తో ఉంటుంది, కొన్ని లక్షల degrees సెంటిగ్రేడ్లో ఉంటుంది హీటు. సో అవన్నీ అంతే హీటు ఉండే వల్లే అది మనకి బ్లూ కలర్లో కనబడుతుంది. ఇక మీకు ఇమేజ్లో కనబడవచ్చు ఎంత హీట్కి ఏ కలర్లో ఉంటుందో. ఇప్పుడు మన సన్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది స్పేస్లో పక్కన, మన భూమి పక్కన ఎల్లో కలర్లో కనబడుతుంది, అంటే అది నార్మల్దే. ద వీకెస్ట్ స్టార్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది, ద స్ట్రాంగెస్ట్ స్టార్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ మీ ఇమేజ్లో చూడవచ్చు ఏది స్ట్రాంగ్ ఏది వీక్ వేవ్ లెంగ్త్లో స్పేస్లో. సో ఇలా మనం చెప్పచ్చు ఏది స్ట్రాంగ్ ఏది వీక్. అందుకే వీకెస్ట్ వచ్చేసి రెడ్, అలాగే స్ట్రాంగెస్ట్ వచ్చేసి ఇంకేదో కాదు మన పర్పులే. అలాగే దీన్ని మీకు చూపించడానికి నైట్ టైం పిడికి పడినంత ఫోటో తీసాను, ఇది స్ట్రాంగెస్ట్. అలాగే డోన్గా పడినప్పుడు వీకెస్ట్ రెడ్ కలర్లో వచ్చింది.
ఇది నాసా నుంచి వచ్చే ఫోటో. ఇక చూసి ఎక్కువ బ్లూ స్టార్సే ఉన్నాయి చెప్పి అవి వైట్గా ఉంటాయి, అలాగే మీకు రెడ్ స్టార్స్ అక్కడక్కడ ఉంటాయి, అవి చాలా డౌన్గా ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ వల్లే మనం తెలిసిపోతుంది. సో ఇలా ఈ వీడియో ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏమైనా మిస్టేక్స్ వస్తే చిన్న కామెంట్లో చెప్పండి.